కరోనా వస్తే ఎంత ఆయుష్ తగ్గుతుందో మీకు తెలుసా? కరోనా ఈ పేరు వినగానే ఎన్నో అనుభవాలు గుర్తొస్తాయి. క్వారంటైన్, లాక్డౌన్, వ్యాక్సినేషన్, శానిటేషన్, మాస్క్ ఇలా చాలా గుర్తొస్తాయి. తుమ్మినా దగ్గినా శత్రువులా చూసేవాళ్ళు. తర్వాత కోవిడ్ తగ్గినా ఈ శ్వాస సంబంధ సమస్యలు ఫేస్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కోవిడ్ కాలానికి సంబంధించిన ఒక షాకింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తయారు చేసినటువంటి ఈ రిపోర్ట్ చెప్పేటువంటి ముఖ్య అంశం కరోనా కారణంగా మనిషి జీవితకాలం ఎంత తగ్గుతుందో లెక్క కట్టారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా మనిషి జీవిత సగటు కాలం 1.8 సంవత్సరాలు తగ్గినట్టుగా చెబుతున్నారు. కరోనా విపత్తు కారణంగా ఆందోళన, ఆ కుంగుబాటుతో ఆరోగ్యకర సగటు జీవితకాలం 6 వారాలు పడిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో ప్రగతి సాధించాల్సింది మరెంతో ఉందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసిందంటున్నారు. స్మోకింగ్, మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి రావడంతో 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు వేగంగా మెరుగుపడడం లేదని, కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవలను పొందుతున్నట్టుగా రిపోర్ట్ చెబుతోంది. తల్లి బిడ్డ మరణాలు అనుకున్నంత స్థాయిలో తగ్గలేదంటోంది. 2000 నుంచి 2023 వరకు ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైంది. బాలింతల మరణాలు 40% తగ్గాయి. ఆరోగ్య రంగానికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు తీసుకుంటే 2030 నాటికి అదనంగా 7 లక్షల మంది తల్లుల మరణాలు, 80 లక్షలకు పైగా శిశు మరణాలు చోటు చేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలు గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్ కారణాలు అవుతున్నట్లు చెబుతున్నారు. ఇక చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీంతో చిన్నారులకు ముప్పు పొంచి ఉన్నట్లుగా రిపోర్ట్ చెబుతోంది.